సుమన్ టీవీ వాళ్ళకు నమస్కారం. నా పేరు మాండ్ల నరసింహులు. అనుభవ వైద్యం. ఈ అనుభవ వైద్యాన్ని ఇప్పుడు ఏం చేస్తుంటే, ఇప్పుడు ఏం ప్రోగ్రామ్, ఏం చిట్కా చెప్తున్నంటే, చాలా మందికి మోకాళ్ళ నొప్పులతోటి, నడుము నొప్పులతోటి, తలనొప్పితోటి విపరీతంగా ఇబ్బంది పడుతుంటారు. కొంతమందికి గ్యాస్ నుండి నొప్పి వస్తుంది, కొంతమందికి గుజ్జరిగిపోయి నొప్పి వస్తుంది, కొంతమంది నరాల నుండి ప్రాబ్లం వస్తుంది, కొంతమంది వాతం నుండి నొప్పులు వస్తాయి. ఈ 4 రకాల జబ్బులతోటి బాడీలో నొప్పులు వస్తాయి మనిషికి. నొప్పులతో చాలామంది బాధపడుకుంటూ ఇబ్బంది పడుతుంటారు. పనులు చేసుకోవాలన్నా, పాట చేసుకోవాలన్నా, ఎక్కడైనా పోవాలన్నా, నడచాలన్నా, మెట్లు ఎక్కాలన్నా, ఏదైనా కానీ తెచ్చుకోవాలన్నా కానీ బాధపడుతుంటారు. ఈ నొప్పుల కోసం మన ఆదివాసి గిరిజన వైద్యులు, మన పూర్వీకులు, మన పెద్దలు తయారు చేసుకొని వాడేవాళ్ళు. ఎందుకంటే అందరూ కడుపులేకి మందులు వాడాలంటే కొంతమంది భయపడతారు. కిడ్నీలు చెడిపోతాయేమో, లివర్ చెడిపోతుందేమో, సైడ్ ఎఫెక్ట్ వస్తుందేమో అని భయపడతారు. అందుకోసం మన పూర్వీకులు పెద్దలు భయపడకుండా వాడేవాళ్ళు కడుపులేకి మందు. ఇప్పుడోళ్ళకి సైడ్ ఎఫెక్ట్ అని చాలామంది భయపడుతున్నారు కాబట్టి మేము ఒక ఆయిల్ తయారు చేసాము. ఆ ఆయిల్ ఏం చెట్టు అంటే ఊడుగ చెట్టు అని ఉంటుంది. నల్ల ఊడుగ చెట్టు, నల్ల ఊడుగ, తెల్ల ఊడుగ ఉంటుంది. నల్ల ఊడుగ చెట్టుతోటి విత్తనాలతోటి ఆ ఆయిల్ తయారు చేస్తాము. నల్ల ఊడుగ చెట్టు విత్తనాలు తెచ్చుకొని ఆ విత్తనాలు మెత్తగా చూర్ణం చేసి, బాగా రోట్లేసి దంచి చూర్ణం తయారు చేసి, ఒక కుండలో ఆ చూర్ణం వేసి, ఒక కుండని కింద కుండ భూమిలో ఒక 2 అడుగుల గుంత తీసాము. ఆ గుంత తీసి ఒక గుంతల కింద ఒక కుండ పెడతాము, దానిపైన ఒక కుండ పెడతాము. ఆ కుండ మీద 1 కేజీ పేస్ట్, విత్తనాల పేస్ట్ వేసి ఆ కుండలు పెట్టి, దానిపైన ఒక బట్ట కట్టి, మళ్ళీ బట్ట పైన ఒకటి మంచిగా ఏదైనా పెట్టి, దానిపైన మట్టి కప్పుతాం. మట్టి కట్టి మన ఆయుర్వేదం, మన చెంచోళ్ళు మట్టి కట్టి, మనకు అప్పుడు యంత్రాలు ఉండవు, మిషన్లు ఉండవు, నూనె తీసే మిషన్లు, యంత్రాలు ఏమి ఉండవు అడవిలో. ఇది భూమిలో గజపుటం అంటారు. భూమిలో ఆ పుటం వేస్తాం అనమాట. ఆ పేస్ట్ని వేసి పైన పెద్ద కట్టెలు ఏరుకొచ్చి పెద్ద మంట పెడతాం. మంట పెడితే ఆ భూమి కట్టెలు కాలుతుంటే ఆ భూమి అంతా వేడైపోయి, ఆ కుండ వేడైపోయి, ఆ లోపల ఉన్న ఆ ఇత్తనాల సమురు మొత్తము, నూనె మొత్తం తట్టుకు కింద కుండలోకి దిగుతుంది. అది నల్ల ఊడుగ చెట్టు ఇత్తనాలతో తయారైన నూనె ఇది. ఈ నూనె ఎక్కడైనా కానీ కడుపు నొప్పి రాని, మోకాలు నొప్పి రాని, నడుము నొప్పి రాని, తలనొప్పి రాని, ఎందుకు నొప్పి వస్తుందంటే మన బాడీలో గ్యాస్ పట్టుకుంటే నొప్పి వస్తుంది, మన బాడీలో రక్త పరిశోధన కాకుండా నొప్పులు వస్తాయి, మన బాడీలో నరాల్లో వాతం ఉంటే నొప్పులు వస్తాయి, ఊష్టం ఉంటే నొప్పులు వస్తాయి. ఇది ప్రతి వాళ్ళు నొప్పులతో అల్లాడి వస్తున్నారు. ఎందుకు నొప్పులు వస్తాయంటే మనం తినే ఫుడ్తోటి ఏం తింటే నొప్పులు వస్తాయనేది నేను ఒక మాట చెప్తా, వినండి. మన పూర్వీకుల కాలం నాడు వానకాలం ఏం తినాలి, చలికాలం ఏం తినాలి, ఎండాకాలం ఏం తినాలి తినేవాళ్ళు పూర్వీకులు. వానకాలం వచ్చే మంచి వేడివేడి వస్తువులు, మంచి వేడి అన్నము, మంచి కూరగాయలు, ఆకుకూరలు వాడేవాళ్ళు. ఎండాకాలం వచ్చి మజ్జిగ, పెరుగు వాడేవాళ్ళు. చలికాలం వస్తేనే మంచి వాతం లేని వస్తువులంటే ఆలుగడ్డలు, గడ్డ పదార్థాలు తినకుండా వాడేవాళ్ళు. హ్యాపీగా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. ఇప్పుడేముందంటే పిండి పదార్థాలు, నూనె పదార్థాలు, మంచి రకరకాల ఆయిల్ ఫుడ్డు, రకరకాల లిక్విడు, రకరకాల టానిక్లు విపరీతంగా తాగుతారు. ఆ తాగితే గ్యాస్ వచ్చి, ఆ మిషన్ జీర్ణశక్తి కాక విపరీతంగా వాతం వచ్చి నడుము నొప్పులు, కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు వస్తాయి. ఎందుకంటే మన మానవులు పూర్వీకులు ఎట్ట బతికినారు, మనం ఎట్ట బతకాలనేది మర్చిపోయినా మనమంతా. ఎందుకంటే ప్రతి మనిషికి ఒక బిజీగా ఏదో బిజీగా ఉంటారు. కరెక్ట్గా 6 గంటలకు, పొద్దున 6 గంటలకు భోంచేయాలి, సాయంత్రం 6 గంటలకు భోంచేయాలి, మధ్యాహ్నం 12 గంటలకు భోంచేయాలి అనేది లేదు. ఇప్పుడు వర్క్ ఎక్కువైంది, పని ఎక్కువ ఉందని 1 గంట తింటారు, 12 గంటలకు తింటారు, రాత్రి 12 గంటలకు తింటారు, పొద్దున 11కు పట్ట తింటారు. టీలు తాగడము, బయట అవన్నీ టీలు ఎక్కువ తాగి, ఇవన్నీ ప్రతి ఒక్క మనిషికి నోకాలలో ఒక 100 మందిలో 25 మంది బాగుంటే 75 మందికి మోకాలు నొప్పులు, నడుము నొప్పులు, తలనొప్పి, కాళ్ళ నొప్పులు. ఈ నొప్పుల కోసం బాధపడుతున్నారు. కాబట్టి మన ఆదివాసి గిరిజన వైద్యంలో మీరు ఏం తింటారో ఏం తినరో అది మనం ఏం చెప్పినా ఎవరు నమ్మరు, అది పాటించరు. అయ్యా ఈ కాలం కలికాలం వచ్చింది, ఏది దొరికితే తింటారు, నీ పూర్వీకుల లెక్క మనం తిననీకి రాదని అనుకుంటున్నారు. కాబట్టి నేను చెప్పే మాట ఏంటంటే, మీరు ఏమన్నా తినండి, పత్తే ఉండకపోండి. మన కాడ ఒక ఆయిల్ తయారు చేసినాము, నల్ల ఊడుగ చెట్టుతో తయారు చేసిన ఆయిలు. మీరు ఎక్కడ నొప్పిని అక్కడ పూసుకొని
5 సెకండ్ల నొప్పి మాయమైపోతుంది. అయ్యా ఎన్నాళ్ళు చూసుకోవాలని అనొచ్చు. మన నోరు భద్రం చేసుకుంటే 2-3 నెలలు వాడితే చాలు. నోరు భద్రం చేసుకోకపోతే తింటుండాల్సిందే, వాడుతుండాల్సిందే. ఎందుకంటే అబద్ధం చెప్పాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే మనకు బాడీలో రకరకాల ట్యాబ్లెట్లు, రకరకాల పౌడర్లు, రకరకాల వైద్యం వాడితే కొంతమందికి వంటిదినా పర్వాలే, వంటకుంటే కిడ్నీలు చెడిపోవడం, కిడ్నీలు కిరాటిన్ కావడము, విపరీతంగా బాడీలో లివర్కి ప్రాబ్లం కావడము, లోపల గ్యాస్ నిడుకోవడము విపరీతంగా వస్తుంది. కాబట్టి ఈ వైద్యం ప్రోగ్రాం చేయడం కారణం ఏంటంటే, ఒక ఆదివాసి గిరిజన వైద్యుడు నల్ల ఊడిగ చెట్టుతో నూనె తయారు చేసే విధానం చెప్పాను. ఆ నూనె ఎక్కడైనా నొప్పితే పూసుకోండి. మీరు ఒక నెల చూడండి, 100 మందికి మీ చుట్టాలకు అయిపోయిన వాళ్ళకి అందరికీ వాట్సాప్ పెడతారు. అయ్యా ఆదివాసి గిరిజన వైద్యం, ఆదివాసి గిరిజన ఆయిల్. ఒకటి నల్ల చెట్టు ఊడిగ చెట్టు ఆయిల్. ఆ ఆయిల్ ఇటు ఉంటుంది, దానికి ఒక సీస ఉంటుంది. ఈ సీసకి పోస్తాం. ఆయిల్ వేస్ట్ కాకుండా దీంతో రబ్ చేసుకోవాలట. తలనొప్పి తలకి తీసుకోవాలి, నొప్పి ఉంటే నొప్పి పూసుకోవాలి. అందుకోసం ఈ ఆయిల్ హైదరాబాద్ ఒక నంబర్ ఉంటుంది, కర్నూలు ఒక నంబర్ ఉంటుంది. ఈ ఆయిల్ మీకు ఎక్కడున్న కొరియర్లో పంపిస్తాము. కర్నూలు మనం ఉండేది కర్నూలులో మనం ఉంటాము. అక్కడ ఆ ఏరియాకంతా కర్నూలు వచ్చి తీసుకోవచ్చు, లేదంటే కొరియర్లు కూడా పంపిస్తాం. ఆయిల్ తయారు చేసిన కూలి వరకే తీసుకుంటాం. ముందు మీరు ఒకరు వాడి చూడండి, మీరు 1000 కోట్ల మంది చెప్పుకుంటారని మరొకసారి అందరికీ వైద్యులకు, డాక్టర్లకు అందరికీ నమస్కారం పెట్టుకుంటూ, ఆదివాసి గిరిజనుడు ఎప్పుడు కూడా ఆదివాసి గిరిజనులు అబద్ధం చెప్పము. మీరు నూనె వాడిన తర్వాత మీకు చెప్తున్నామని మరొకసారి అందరికీ నమస్కారం పెట్టుకుంటూ సెలవు.